భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా మనం ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో భాగంగా అందిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క అద్భుతవంతమైనటువంటి ప్రభావ రీత్యా చక్కగా స్నానానంతరం విభూది రాసుకున్నాం, రుద్రాక్షమాల వేసుకున్నాం, చేతిలోకి చెంబిడి నిండా నీళ్లు తీసుకున్నాం. అలా శివాలయ దర్శనంలోకి వెళ్తున్నాం. శివాలయ ప్రాంగణంలో అడుగుపెట్టేటప్పుడండి మన మనసంతా కూడా త్రికరణ శుద్ధితో ఉండాలి. ఆ త్రికరణ శుద్ధి కలగటానికి పరమేశ్వరుని ధ్యానం చేయాలి. మనసంటా పరమేశ్వరుని ధ్యానం చేస్తూ పరమేశ్వరి పాదార విందాలకు నమస్కారం చేసుకుంటూ మనం గుడి మెట్ల దగ్గరకు వెళతాం. గుడి మెట్ల దగ్గరికి వెళ్ళగానే ఆ యొక్క గడప చేసుకున్న పుణ్యానికి సంతోషిస్తూ, ఆహా ఎంత గొప్ప యోగం పట్టిందమ్మా నీకు గడప, ఆ దేవాలయంలో జరిగేటువంటి అద్వితీయమైనటువంటి వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ సంబరాలన్నింటినీ కూడాను నీవు చూస్తూ ఉంటావు కదా. దేవతలందరూ కూడాను వచ్చి అందరూ కూడాను ఆనందపడుతున్నటువంటి శుభవేళ ఈ గడప చేసుకున్నటువంటి పుణ్యం ఎంతదో అనేటువంటి భావంతో మనం కూడా గడపకు వంగి నమస్కారం చేసి తర్వాతనే గడప దాడతాం. ఆ దేవాలయంలోకి అడుగు పెట్టేటప్పుడు ఆ గాలి గోపురం పై భాగాన ఉన్నటువంటి కలశాల నుంచి వచ్చేటువంటి విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం మన యొక్క నడినెత్తిన పడి ప్రసరించి మన మనసంతా హాయిగా మారి ఓం నమ శివాయ అంటూ తెలియకుండానే రెండు చేతులు కూడా ఎత్తి జోడెత్తి ఇట్లా ఎత్తి నమస్కారం చేస్తూ లోపలికి వెళ్ళి ఆ గడపకు నమస్కారం చేసి మనం వెళ్తున్నాం. అలా వెళ్ళగానే ఎదురుగా మనకు కనిపించేది ఏమిటి? ధ్వజస్తంభం కనిపిస్తుంది. ప్రతి ఒక్క దేవాలయానికి ధ్వజస్తంభం అనేటువంటిది మానవ శరీరానికి వెన్నుపూస లాంటిది. మనిషి శరీరంలో వెన్నుపూస ఎట్లాగో దేవాలయానికి ధ్వజస్తంభం అట్లాంటిది. ధ్వజస్తంభం పక్కకి వంగినా లేక విరిగిపోయినా లేక ఆ ధ్వజస్తంభానికి క్రాకులు వచ్చినా ఆ గ్రామం అంత గొప్పగా రాణించదు. అనేక ఈతి బాధలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే దేవాలయంలోని ధ్వజస్తంభాల్ని పరిరక్షించవలసిన బాధ్యత పూర్వకాలంలో రాజులు తప్పనిసరిగా తీసుకొని గొప్ప గొప్ప ధ్వజస్తంభాల్ని ప్రతిష్ఠించారు ప్రతి ఒక్క దేవాలయానికి కూడా. దాని చుట్టూతా కూడా అద్భుతవంతమైనటువంటి తాపడం, బంగారంతో కానీ రాగితో కానీ ఇత్తడితో కానీ తాపడాలు చేసినటువంటి దేవాలయాలు మనకు కోకోలలుగా కనిపిస్తాయి. ధ్వజస్తంభం ఎందుకండి అంటే ఈ ధ్వజం అనేటువంటిది వెన్నుపూస లాంటిది దేవాలయానికి. అక్కడ ఏ ఉత్సవం జరిగినప్పటికీ కూడాను చక్కటి ధ్వజాన్ని మంత్రపూర్వకంగా ఎగిరివేస్తారు. ఆ ధ్వజస్తంభం చివరి భాగాన వచ్చేటట్టుగా లాగుతారు, తాడుతో లాగి అక్కడ కట్టి మంత్రోచ్చరణతో కట్టేస్తారు. ఇలా కట్టినప్పుడు ఆకాశంలో పయనించేటువంటి దేవతలందరూ కూడా ఓహో ఈ దివ్యక్షేత్రంలో వైభవోత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయా ఏమిటి అంటూ ఆ యొక్క ధ్వజస్తంభాన్ని ఆధారంగా చేసుకొని మన దివి నుంచి భువికి వస్తారు దేవతలు. అందుకనే ధ్వజస్తంభాన్ని దర్శించినా కూడా భగవంతుణ్ణి పూర్తిగా దర్శించినటువంటి పుణ్యఫలం వస్తుంది అంటోంది శాస్త్రం. ఈ ధ్వజస్తంభానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకొని తర్వాత మనం లోపలికి ప్రవేశించడానికి వెళ్తున్నాం. లోపలికి ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి ఉంటాడు కదండి. ప్రతి దేవాలయంలో కూడా గణేశుని దర్శనం చేసుకుంటాం కదా. ఎక్కడైనా సరే మనం శ్రీశైలం కనుక వెళ్ళినట్లయితే సాక్షి గణపతి అని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మన గోత్రనామాలు చెప్పి రాయించి, అయ్యా నేను దర్శనం కోసం వచ్చాను, నీ పర్మిషన్ ఇవ్వాల్సింది అని కోరుకుంటాం. అట్లాగే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా గణపతి ఉంటాడు. ఆ గణపతికి నమస్కారం చేసి మనం దేవాలయంలోకి బయలుదేరుతాం అన్నమాట. ఈ దేవాలయంలోకి బయలుదేరినప్పుడు
మనం గమనించవలసిన ముఖ్య సూత్రం ఏంటి? మనసు నిండా ఈశ్వరుని జ్ఞాపం చేయాలి. అంతేగాని సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని ఎవడన్నా సెల్ ఫోన్ చేస్తే వెంటనే హలో డార్లింగ్ ఇక్కడే ఉన్నాను అని మాట్లాడటం కాదన్నమాట. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసుని పరమ పవిత్రంగా చేసుకొని దేవాలయంలో ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటువంటి విధి విధానం గురించి మనం మరునాటి సాంప్రదాయంలో తెలుపుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.